ప్రజలకు మిషన్ భగీరథ పల్లెల్లో త్రాగునీటికి అవసరాల కోసం అదేవిధంగా పంటలు ఎండిపోకుండా ఉన్న నీటిని మేము సరఫరా చేస్తుంటే ఈరోజు నాటకం ఆడుతూ డ్రామాలు ఆడుతూ ఈరోజు ఆయన వచ్చి ఏదో ఎండిపోయిన పంటలు చూస్తే ఈరోజు ఆదుకోవాలని చెప్పని ఈరోజు గుర్తుకొచ్చిరా మా రైతులని అడుగుతున్నాం. ఈరోజు మా పంటల పరిశీలనకి వచ్చిరే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఎకరా 10,000 ఇవ్వలేని చెప్పనే మాటను ఈరోజు మేము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అడగదలుచుకున్న మాట సందర్భంగా చెప్తూ మరో మాట అంటున్నాడు. రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారని మాటిచ్చి అధికారులకు వచ్చి నేనే 14 లక్షల మంది రైతులకు 7,100 కోట్లు ఎగ్గొట్టిన నీవా మా రైతుల గురించి మాట్లాడని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మీకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు సమ్మక్క సారక జాతర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లతో మాట్లాడుతున్న మాట ఇచ్చిండు. తప్పనిసరిగా రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది, రైతులకు మద్దతు ధర కల్పింపు చేసింది, రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాం. ఆ రోజు కటింగ్ లేక రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. ఇన్ని చేసినా రైతు రాజ్యాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీని వేరు చేయాలని కూడా మీ తరం కాదని మాట్లాడుతున్నాం. ఈరోజు రాబో రోజులు తప్పనిసరిగా మేము రైతు రాజ్యంగా అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోతాం. ఇప్పటికే మేము ఏదైతే గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదని తేలిన తర్వాత ఈరోజు ఈ ఫ్రస్ట్రేషన్లో మతిలేని మాటలు మాట్లాడుతూ తప్ప ఈరోజు మేము కూడా అనొచ్చు కుక్కల కొడుకులారని, కానీ సభ్యత అడ్డొస్తుంది అంటున్నాం. మీ హయాంలో మేము కూడా ఏం చేసిండ్రా అని అడగచ్చు, కానీ సభ్యత అడ్డొస్తుంది అంటున్నా. పదవి కోల్పోయినా కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు జాగ్రత్తగా రావాలని చెప్పిన సందర్భంగా మేము మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నేతన్నల గురించి మాట్లాడే మాటల్లో నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ తండ్రి తనయల్ని 275 కోట్ల బాకీని పెట్టిపోయింది మీరు కాదని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఆ బాకీ నేతలకు? మా నేతలకు 275 కోట్లను అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు ఉపాధి గురించి మాట్లాడుతున్నారే, ఆనాడు ఈ బకాయిలు ఎందుకు పెట్టిపోయారు మీరంటే అంతే. మున్సిపల్ మంత్రి ఉండి మున్సిపల్ కరెంట్ బిల్లు కూడా కట్టలేకుండా ఈరోజు బకాయిలు పెట్టిపోయినా నీవా ఈరోజు మా గురించి మాట్లాడదంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ నగదు, 68,000 కోట్ల అప్పు, ప్రతి ఏటా అసలు మిత్తి బ్యాంకర్లకు 6,000 కిస్తీ కట్టుబడిస్తే తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకు అధికారులకు వచ్చిన నీవు రెండోసారి సంక్షేమ రంగంలో డబుల్ బెడ్రూమ్లు, రైతు రుణమాఫీ, రైతు బంధు అధికారులకు వచ్చిన నీవు ఈరోజు లెక్క చూస్తే 6,71,000 కోట్ల అప్పు తీసుకుపోయింది మీ ప్రభుత్వం కాదా అంటున్నాం. ఈరోజు అసలు మిత్తి బ్యాంకర్లకు ప్రతి ఏటా 70,000 కట్టాలని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అంటున్నాం. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 1,20,000 కోట్లు అయితే మీరు చేసిన పాపం అప్పు 6,70,000కు అసలు మిత్తి ఏటా 70,000 కడితే ఇక మిగిలిన 50,000 కోట్లలో చదువుకుంటూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష జరిపి రాష్ట్రాన్ని ఓ గాడిన పడగొట్టి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే కార్యక్రమం చేస్తుంటే ఈ విధంగా మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటున్నాం. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడతారు. ఆ మాటలను మళ్ళీ మిమ్మల్ని తిరిగి అంటే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనే మాటకు మాట అంటే మన మాట. ఈరోజు సభ్యత అడ్డొస్తుంది కాబట్టి మాట్లాడలేకపోతున్నా, కానీ నిన్నటి రోజు మాట్లాడిన ఆయన మాటలను మేము తీవ్రంగా తప్పుపడతామన్నమాట. ఈ ప్రభుత్వం ఉంది సంక్షేమం, రైతు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు పోతుందనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.